హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం టెక్నీషియన్ 02 ఆఫ్ 2025 సంబంధించినటువంటి నోటిఫికేషన్లో భాగంగా ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి లేటెస్ట్ గైడ్ లైన్స్ ఒక డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో దిస్ ఇస్ అవర్ అఫీషియల్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్ అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ దాంతోపాటు నోటిఫికేషన్లో మనకు కరెక్షన్ అయితే చేయడం జరిగింది నిన్న. కాకపోతే మన యొక్క మెయిన్ డేటాలో ఎట్లాంటి కరెక్షన్ లేదు, ఓన్లీ వేకెన్సీస్ దాంట్లో అది కూడా వేరే జోన్స్లో అవ్వడం వల్ల మన దాని గురించి అప్డేట్ అయితే ఇవ్వలేదు. అండ్ తర్వాత మనకు ఎఫ్ఏక్యూ కూడా రావడం జరిగింది. సో ఇక ఎఫ్ఏక్యూలో ఉన్నటువంటి ఓబీసీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అదేవిధంగా డీటెయిల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఓబీసీ పాయింట్ ఆఫ్ వ్యూ యొక్క డేటా అయితే డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటాని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02 ఆఫ్ 2025. సో దీంట్లో మనం డైరెక్ట్ ఓబీసీ డేటాలోకి వెళ్ళిపోదాం. సో మెయిన్ పాయింట్ వచ్చేసరికి పాయింట్ నెంబర్ 8.5. ఓకేనా, సో ఈ యొక్క పాయింట్ కనుక తీసుకుంటే ఇంతకుముందు ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఇయర్కి ఒకసారి చేసుకునే వాళ్ళు, కొద్దిమంది 3 years కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్కి అంటే నోటిఫికేషన్ నెంబర్ 02 ఆఫ్ 2025కి వీళ్ళు ఇక్కడ ఒక కట్ ఆఫ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్కి. ఏంటిది ఆ యొక్క డేటా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ద ఓబీసీ క్యాండిడేట్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ ద ఓబీసీ కేటగిరీ must produce an OBC non-criminal year certificate in the prescribed format annexure 2 issued on or after 1st April 2025. సో మీరు ఏదైతే ఇప్పుడు ఈ యొక్క టెక్నీషియన్ అప్లై చేయబోతున్నారో ఓబీసీ కేటగిరీలో మీరందరూ కూడా మీ యొక్క సర్టిఫికేట్ అనేది April 1, 2025 తర్వాత తీసుకున్నదై ఉండాలి. ఆ యొక్క సర్టిఫికేట్ని మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ యొక్క సర్టిఫికేట్ కూడా మనకి ఎప్పటి వరకు ఉండాలి, అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ లోపే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా అప్లికేషన్ లాస్ట్ డేట్ తర్వాత ఉంటే మాత్రం ఆ యొక్క డేటాని అయితే వాళ్ళైతే కన్సిడర్ చేయరు. ఒకవేళ మీ యొక్క డేటాలో కనుక అంటే మీరు ఓబీసీ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేయలేకపోతే ఎట్ ద టైమ్ ఆఫ్ డీవీ, దెన్ మిమ్మల్ని ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ నుంచి తీసేసి యూఆర్ కింద కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద మేజర్ అప్డేట్ అయితే ఇక్కడ మనకైతే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు పాయింట్ నెంబర్ 7 కూడా, ఓకేనా, పాయింట్ నెంబర్ 8.7 చూడండి. ప్లీజ్ నోట్ ఓబీసీస్ ప్రజెంట్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఓకేనా, మీ యొక్క స్టేట్లో మీరు ఓబీసీ అంటే మీరు బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ అట్లా ఉంటుంది కదా, ఆ యొక్క కేటగిరీలో ఉన్నారు. బట్ సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీలో మాత్రం మీరు లేరు అనుకోండి. అంటే సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీస్లో మీరు ఓబీసీ కాదు, మీరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, లేకపోతే మీరు యూఆర్ కిందికి రావచ్చు. అట్లాంటప్పుడు మీరు రిజర్వేషన్ అయితే క్లెయిమ్ చేయలేరు. వై? బికాస్ దిస్ ఈస్ ఏ సెంట్రల్ లెవెల్ రిక్రూట్మెంట్ కాబట్టి స్టేట్ లిస్ట్లో మీరు ఓబీసీగా ఉన్నప్పటికీ సెంట్రల్ లిస్ట్లో కనుక ఓబీసీగా లేకుంటే మీరు ఓబీసీగా కన్సిడర్ చేయబడరు. కాబట్టి చాలా మంది కూడా సర్టిఫికేట్స్ దగ్గర ఇష్యూ అయితే రావడం జరుగుతుంది. మీరు మీ యొక్క స్టేట్ లిస్ట్లో బీసీ క్యాండిడేట్ అయి ఉంటారు కాబట్టి మీరు డైరెక్ట్గా ఆ యొక్క అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సర్టిఫికేట్ అప్రూవ్ చేయించుకోవడానికి ట్రై చేస్తే మీకు అక్కడ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తుంటారు కదా మేజర్గా ఈ యొక్క డేటా వల్ల. అండ్ అదేవిధంగా మీకు దీనికి సంబంధించి మీరు దేంట్లో ఉన్నారని తెలవాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ www.ncbc.nic.in ఈ యొక్క సైట్లోకి వెళ్తే మీరు మీ యొక్క క్యాస్ట్ ప్రకారంగా డేటా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు ఏ కేటగిరీకి వస్తున్నారు, ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, సెంట్రల్లో అనేది. అండ్ దాంతోపాటు మనం ఈ యొక్క ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పాయింట్స్ ఉండాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు ఆ యొక్క క్యాండిడేట్ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా దాంట్లో డీటెయిల్గా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ కనుక మనకి ఒక డేట్ కంటే ముందు అంటే 1st April 2025 కంటే ముందు ఉంటే దట్ ఈస్ నాట్ బి కౌంటెడ్. ఓకేనా, సో ఇప్పుడు కాకపోయినా మీకు ఫర్దర్గా డీవీ టైంలోనే వాళ్ళైతే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కొత్త సర్టిఫికేట్ని తీసుకోండి. సో ప్రజెంట్ దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే 2024లో జూన్ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ కానీ వాటిని పెట్టి అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ పాసిబిలిటీ అయితే ఉండదు. సో యూ నీడ్ టు టేక్ అ న్యూ సర్టిఫికేట్ ఓన్లీ. సో ఎఫ్ఏక్యూ సంబంధించినటువంటి డేటా కూడా నిన్న మనకు రిలీజ్ చేయడం జరిగింది కదా. సో దీనిలో పాయింట్ నెంబర్ 7 ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 40. దట్ ఈస్ వెదర్ ఓబీసీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెంట్రల్ ఓబీసీ. సెంట్రల్ ఓబీసీ నాన్ క్రిమినల్ అంటే కాదు, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ద రిజర్వేషన్. ఓకే, సో ఓబీసీస్కి అయితే ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్. ఎందుకని అంటే ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అనేది ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది, 1 year కాకపోయినా సరే. సో ఇప్పుడు మనం మార్చాల్సింది. సో నెక్స్ట్ ఈ యొక్క సర్టిఫికేట్ ఎన్ని నోటిఫికేషన్లకు యూజ్ అవుతాయి అంటే ఈ ఇయర్లో రిలీజ్ అయ్యేటటువంటి అన్ని నోటిఫికేషన్లకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు వచ్చేటటువంటి నోటిఫికేషన్స్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి వచ్చేటటువంటి ఏ నోటిఫికేషన్ కూడా ఈ యొక్క సర్టిఫికేట్ అంటే ఇప్పుడు 2025లో తీసుకునే సెట్ అవ్వదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా సర్టిఫికేట్లని వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇయర్లో వచ్చేటటువంటి గ్రూప్ డి కానీ నెక్స్ట్ వచ్చేటటువంటి ఎన్టీపీసీకి కానీ జేఈ కానీ వాటన్నిటి కూడా ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి సర్టిఫికేట్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. సో ఇయర్ బై ఇయర్ మీరు ఈ యొక్క ఓబీసీ తీసుకోవాల్సింది. అది కూడా మోస్ట్లీ మనకి ఏప్రిల్లో తీసుకోవడం బెటర్, అన్ని రిక్రూట్మెంట్లో కూడా ఎలిజిబిలిటీ అవుతుంది. సో ఇది ఒక న్యూ పాయింట్ అయితే మనకైతే రావడం జరిగింది. సో గతంలో ఈ యొక్క పాయింట్ అయితే లేకపోవడం వల్ల 1 year 1.5 year సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేసేసి ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ ఉన్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక న్యూ పాయింట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ సెంట్రల్ ఫార్మాట్ కనుక తీసుకున్నట్లయితే ఓబీసీ ఎన్సీఎల్కి సో ఈ యొక్క ఫామ్ అయితే మనం అయితే అప్రూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు మెన్షన్ చేసినటువంటి
ఈ యొక్క ఆఫీసర్స్ అంటే ఈ యొక్క అథారిటీలో ఎవరైనా ఒకరు. సో రెవెన్యూ ఆఫీసర్ గాని, మన కలెక్టర్ గాని, డిప్యూటీ కమిషనర్ గాని, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గాని వీళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క సర్టిఫికేట్‌ని అయితే అప్రూవల్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ ఆ యొక్క సైన్ అండ్ దాంతో పాటు సీల్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ డేట్‌తో పాటు ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఖచ్చితంగా నేమ్, వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ అండ్ అదేవిధంగా ప్లేస్ అండ్ దాంతో పాటు క్యాస్ట్‌కి సంబంధించినటువంటి డేటాని ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క క్యాస్ట్ డేటా ఉంటేనే వాళ్ళు దీన్నైతే యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి డేటా రావడం జరిగింది. అండ్ దాంతో పాటు దిస్ ఈస్ ఫిల్ బై ద క్యాండిడేట్. ఓకే. సో మీ యొక్క క్యాస్ట్ ఒకవేళ సబ్ క్యాస్ట్ ఉంటే ఆ యొక్క సబ్ క్యాస్ట్ సంబంధించినటువంటి డేటాను కూడా మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 2 సర్టిఫికేట్స్ ఆర్ నీడెడ్. ఓకే. సో మనం అప్లోడ్ చేయాల్సిందేమో ఈ సర్టిఫికేట్. లేదు సార్ నాకు ఇది కాకుండా అంటే మాకు మీ సేవ గాని లేకపోతే సచివాలయంలో ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు అంటే యెస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దాంట్లో మీ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క లొకేషన్ అండ్ దాంతో పాటు మీ యొక్క క్యాస్ట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా దాంట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే దాన్నైతే అప్రూవల్ అయితే చేయడం జరుగుతుంది. లేదా ఇక ఎన్ని టెన్షన్స్ ఎందుకంటే డైరెక్ట్ రైల్వే ఇచ్చినటువంటి యొక్క ప్రొఫార్మాని అప్రూవల్ చేసుకుంటే ఇంకా ఏ టెన్షన్ కూడా ఉండదు. సో ఈ విధంగా మనకైతే లేటెస్ట్‌గా ఈ యొక్క ఓబీసీకి మంచి క్రూషియల్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేట్‌ని అయితే కన్సిడర్ చేసుకొని దీని ప్రకారంగా సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేసుకోండి. అండ్ ఇప్పుడు కూడా సర్టిఫికేట్స్ అయితే ఇష్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఆ యొక్క సర్టిఫికేట్‌ని అయితే యూజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనకైతే ఓబీసీకి సంబంధించినటువంటి ఒక చిన్న ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్. ఈ యొక్క అప్డేట్‌ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేశారని ఆశిస్తూ అండ్ థాంక్ ఫ్రెండ్స్. థాంక్ ఫర్ వాచింగ్.